ఒక మాయాజాల అరణ్యంలో సింహరాజు లియో జీవించేవాడు. అతని బంగారు మద్దెలు సూర్యకాంతంగా మెరిసేవి. ప్రతి ఉదయం కొండ మీద నుండి గర్జించి అరణ్యాన్ని పలుకరించేవాడు. అరటిగనివ్వని అందమైన అడవి సంతోషంగా మెరిసిపోతుంది. పక్షులు, జింకలు, కుందేలు, ఏనుగులు ఆనందంగా జీవించేవి. సింహరాజు ఆరాధనతో అందరూ సంతోషంగా ఉండేవారు. పువ్వులు వికసించేవి, నదులు మెరిసేవి. అరణ్యం ఆనంద గీతాలతో నిండిపోయేది. ఒకరోజు నల్ల మేఘాలు కమ్ముకున్నాయి, చల్లటి గాలులు వీచాయి. జంతువులంతా భయంతో గాబరిపోయారు. చీట జాకల్ జావో తన మంత్రాంగంతో కుట్ర పన్నాడు. అతను సింహాన్ని పడగొట్టి రాజుగా మారాలనుకున్నాడు. జావో హైనాలు, తోడేళ్లు, పాములతో ఓ గుహలో సమావేశమయ్యాడు. రేపు ఉదయం సింహాన్ని పట్టుకోవాలి అని చెప్పాడు. అందరూ చెడ్డ నవ్వులు నవ్వారు. వారి కళ్లలో దురాశ మెరుస్తోంది. గుడ్లగూబ ఆలివర్ ఆ కుట్ర వినిపోయాడు. అతడు సింహుని వద్దకు వేగంగా వచ్చాడు. మహారాజా, ముప్పు సమీపంలో ఉంది. సింహుడు ధైర్యంగా విన్నాడు. సింహుడు తన నమ్మకమైన మిత్రులను పిలిపించాడు. ఏనుగు, పులి, కోతి, మనమంతా కలిసి పోరాడాలి అన్నాడు. వారు ఒక చతురతతో కూడిన యోచన చేశారు. అరణ్యం మొత్తం ఉత్సాహంతో నిండింది. జంతువులు తెగుళ్లు, ఒయ్యిలు సిద్ధం చేశాయి. కుందేళ్లు సుడులు త్రవ్వాయి, పక్షులు సమాచారాన్ని పంపించాయి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు నిర్వర్తించారు. అరణ్యం సమరానికి సిద్ధమైంది. నిశిత సమయంలో అరణ్యం లోపల అంతా శాంతంగా ఉంది. చంద్రుడు వెలుగులు చిందిస్తున్నాడు. సింహుడు గర్వంగా అడవిని వీక్షిస్తున్నాడు. అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. ఉదయం జావో తన గుంపుతో అడవిలో ప్రవేశించాడు. చలనం లేకుండా అడుగులు వేశాడు. తెగుళ్లు సిద్ధంగా ఉన్నాయి. పోరాటం మొదలైంది. జావో ఒక గొయ్యిలో పడిపోయాడు. జాకళ్ళు, తోడేళ్లు కూడా చిక్కుకున్నారు. పక్షులు గెలుపు పాటలు పాడాయి. చీటగాళ్లు భయంతో అరచారు. హైనాలు పోరాడడానికి ప్రయత్నించాయి, కాని సింహుడు గర్జించాడు. ఏనుగు సుడులు విసిరింది, పులి గర్జించింది. చీటగాళ్లు పరుగెత్తారు. అరణ్యపు జంతువులు పోరాడుతున్నాయి. కోతి చెట్ల మధ్య ఊగుతూ కొబ్బరికాయలు వేసింది. హైనాల తొక్కలు కట్టేసింది. అంతా నవ్వుతూ సంతోషించారు. పోరాటం జంతువుల చేతిలోకి వచ్చింది. జావో చివరిగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. సింహుని మీద దూకాడు. గుడ్లగూబ జావోను ఘాటిగా కొట్టింది. సింహుడు అతన్ని నేలకి గుద్దేశాడు. సింహుడు కొండపై నుంచి గర్జించాడు. అరణ్యం అంతా గులాబీ పూలతో అలంకరించబడింది. జంతువులు చప్పట్లు కొట్టాయి. అతడే నిజమైన మహారాజు. పక్షులు రంగురంగుల ఆకృతుల్లో ఎగిరాయి. జింకలు, కుందేళ్లు నాట్యం చేశాయి. అరణ్యం నవ్వులతో నిండింది. సింహుడు సంతోషంగా చూశాడు. సింహుడు ధైర్యవంతులకు బహుమతులు ఇచ్చాడు. ఏనుగు, పులి, కోతి, గుడ్లగూబ గర్వంగా నిలిచారు. అరణ్యాన్ని కాపాడాలని వాగ్దానం చేశారు. అంతా ఆనందించారు. సూర్యుడు ప్రకాశిస్తూ తేజంగా ఉదయించాడు. నదులు మెరిశాయి, పువ్వులు పూశాయి. జంతువులు ఆనందంగా తిరిగాయి. అరణ్యం మరింత అందంగా మారింది. రాత్రి సింహుడు పిల్లలతో కలిసి కథలు చెప్పాడు. ధైర్యం, ప్రేమ, తెలివితేటల కథలు. పిల్లలు ఆసక్తిగా విన్నారు. అరణ్యం భవిష్యత్తు వెలుగుతో నిండింది. సింహుడు తన చివరి శ్వాస వరకు అరణ్యాన్ని కాపాడతానన్నాడు. ప్రతి ఒక్కరూ ఒక్కటిగా ఉండాలి అన్నాడు. జంతువులందరూ కేరింతలు కొట్టారు. సింహుడు గర్వంగా గర్జించాడు. సింహుడి గాథ అందరికీ తెలిసింది. ఇతర అడవులు అతని ధైర్యాన్ని గానం చేశాయి. సింహుని కథ సుదీర్ఘంగా నిలిచింది. అరణ్యం శాశ్వతంగా సురక్షితంగా ఉంది. Please subscribe to our channel.